నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్టీ కార్యాలయం ద్వారా నిర్వహించే గ్రీవెన్స్ లో వచ్చే అర్జీల సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తాం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తూర్పు కాలువలో కలుషిత వ్యర్థాలు తొలగించే పనులకు శ్రీకారం. పనులను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు. ప్రజ్వలిత వ్యవస్థాపకులు నాగళ్ల వెంకట సూర్క ప్రసాద్ జయంతి వేళ ఘనంగా నివాళులర్పించిన కళాకారులు. అన్నదాన సేవలు నిర్వహించిన కుటుంబ సభ్యులు. విభిన్న సమస్యలతో వచ్చిన ఆర్జీలను స్వీకరించామని, ప్రతి ఆర్జీని సంబంధిత అధికారులతో పాటు మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కార దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టాన సూచనతో నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే గ్రీవెన్స్ కు తగు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్య పరిష్కారం దిశగా కృషి చేస్తామని అర్జీదారులకు భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వచ్చిన విభిన్న సమస్యల అర్జీల వివరాలు చెప్తూ సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తామన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, బీసీ సంఘ నాయకులు జన్నాదుల మహేష్ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం జరిగే ఈ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో డిఫరెంట్గా ఉద్యోగస్తులు, టెంపరీ ఉద్యోగస్తులు రెగ్యులరైజేషను, అదేవిధంగా తెల్ల కార్డు, ఇరిగేషన్ను కాలువకట్లో స్ట్రెంథన్ చేయటం, ఈ లైన్లో ఆన్లైన్లో వాళ్ళ సర్వే నెంబరు బీఫామ్ కనపట్లేదని, ఇట్లా విభిన్నమైనటువంటి విజ్ఞాపనలతో ఈరోజు గ్రీవెన్స్ జరగటం జరిగింది. అన్నిటినీ ఆ ప్రభుత్వ అధికారులకి, సంబంధిత మంత్రులకి, వాళ్ళందరికీ కూడా ఈ రిప్రజెంటేషన్స్ని పంపిస్తామని చెప్పి సాధ్యమైనంత వరకు ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని చెప్పి ఈరోజు గ్రీవెన్స్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ పారిశుద్ధ విభాగం తూర్పు కాలువలోని వ్యర్థాలు తొలగించే కార్యాచరణకు శ్రీకారం చుట్టామని ఎంహెచ్ఓ మువ్వా యేసుబాబు పేర్కొన్నారు. తెనాలి పట్టణం మధ్యగా ప్రవహించే 3 కాలువల్లో ఒకటైన తూర్పు కాలువ ద్వారా వ్యవసాయ ఆవాసాలకు, గ్రామంలోని చెరువులకు కృష్ణానది నుండి వచ్చే నీటిని పట్టణంలో శానిటేషన్ వ్యర్థాలతో కలుషితమవుతున్న పరిస్థితి. ప్రతి సంవత్సరం ప్రక్షాళన పేరుతో చేపడుతున్న పనుల్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 పేరిట శుక్రవారం తూర్పు కాలువలో శానిటేషన్ సిబ్బంది టీం వర్క్ ద్వారా వ్యర్థాలను తొలగించే ప్రక్రియను ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు ఉదయాన్నే క్షేత్రస్థాయికి వెళ్లి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమ ప్రాధాన్యత హెల్త్ అధికారి మువ్వా యేసుబాబు మాట్లాడుతూ విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల నుండి వైకుంఠపురం ఆలయ వరకు తూర్పు కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం జరుగుతుందన్నారు. తూర్పు కాలువకు దగ్గరగా ఉన్న నివాసాల వారు వ్యర్థాలను తూర్పు కాలువలో వేయకుండా ఉదయాన్నే వచ్చే శానిటేషన్ సిబ్బందికి ఇవ్వాలన్నారు. ప్రధానంగా కబైలా వంతెన వద్ద మాంసం దుకాణదారులు వ్యర్థాలను కాలువలో వేయడాన్ని గుర్తించమని, ఆ షాపుల వారికి జరిమానాలు వేస్తామన్నారు. పంట కాలువైనా తూర్పు కాలువ నీటిని కలుషితం చేయవారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. పద్ధతి మారకుంటే మాంస విక్రయ షాపును మూయించి వేస్తామన్నారు. కుప్పలు తెప్పలుగా వ్యర్థాలు పెరిగిపోవడం ఆ ప్రాంతం దుర్వాసన భరితంగా ఉంది. శానిటేషన్ సిబ్బంది పట్టణ పారిశుద్ధ పనులకు సరిపడందు లేదన్నా జేసీబీ వినియోగంతో తూర్పు కాలువ ప్రక్షాళన పనులు చేపట్టడం ద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుందనే భావన ప్రజల్లో ఉంది. సో ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణ్ 2026లో భాగంగా ఈ మెయింటెనెన్స్ అండ్ క్లీన్లీనెస్ ఆఫ్ వాటర్ బాడీస్ మనం దాని మీద దృష్టి పెట్టామండి. సో మెయిన్గా ఈస్ట్ కెనాల్ ఉన్న వైట్ గార్బేజ్ అంతా మన వర్కర్స్ని పెట్టి, సో ఎక్కడైతే మన వైకుంఠపురం బ్రిడ్జ్ నుంచి మన టౌన్ లిమిట్స్ వరకు మొత్తం టౌన్ ఈస్ట్ కెనాల్లో ఉన్న గార్బేజ్ అంతా లిఫ్ట్ చేయించి క్లీన్ చేయడం జరుగుతుంది. సో ఇది స్వచ్ఛ సర్వేక్షణ భాగంలో మనం ఈ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ అండ్ క్లీన్లీనెస్ మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ బాడీస్ కింద మనం ఈ ప్రోగ్రామ్ చేయటం జరుగుతుంది. సో పర్టికులర్గా ఇక్కడ మన ఈ కబేళా వంతెన దగ్గర మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ ఈ బీఫ్ కటింగ్ షాపులోళ్ళు ఈ ఇంటెస్టైన్స్, ఈ వ్యర్థాలు ఎక్కువ ఈ కాలువలో వేయటం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా మనం హెచ్చరించాము, ఆల్రెడీ ఫైన్లు వేసాము. సో రేపు వాళ్ళకి నోటీసులు ఇవ్వబోతున్నాము. సో ఎవరైనా ఈ బీఫ్ షాపులు కనుక ఇక్కడ పెట్టిన వాళ్ళు కనుక ఆ వ్యర్థాలు, ఆ మాంసం వ్యర్థాలు కనుక కాలువలో వేసినట్టయితే సో వాళ్ళ మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని వాటిని షాపు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కమిషనర్ గారు కూడా విజిట్ చేశారు. కమిషనర్ గారు విజిట్ చేసి ఈ పక్కన ఉన్న షాప్ కూడా
ఈ సిగరెట్ పెట్టెలు వాళ్ళంతా ప్లాస్టిక్ అంతా కాలువలో వేశారు. కమిషనర్ గారు అది అబ్జర్వ్ చేసి వాళ్ళకి పెనాల్టీ వేసి ఆ షాప్ కూడా అక్కడ ఉన్న బడ్డీ కొట్టు షాప్ కూడా మనం తీసివేయడం జరుగుతుంది. ఈ మీడియా పూర్వకంగా అందరికీ విన్నవించేది ఏంటంటే, సో మీ వ్యర్థాలు మా పిహెచ్ వర్కర్స్ వస్తారు, పొద్దున్నే డోర్ టు డోర్ కలెక్షన్కి వచ్చే వాళ్ళకి అందించండి. దయచేసి కాలువలో ఎవరు వేయొద్దండి. తెలుగు నాటక రంగానికి, తెలుగు భాషా వికాసానికి నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ ఘనమైన సేవలు అందించారని పలువురు కళాకారులు నాగళ్లవారి జయంతి వేళ ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ విగ్రహం సెంటర్లో శుక్రవారం పలువురు కళాకారులు దుర్గాప్రసాద్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. పట్టణ కళాకారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపట్టి సుబ్బారావు మాట్లాడుతూ దుర్గాప్రసాద్ రంగస్థల కళాకారులకు రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా కళాకారుల భవనం కట్టించారని, తెలుగు భాషపై ఉన్న మక్కువతో ప్రజ్వలిత సంస్థను ఏర్పాటు చేసి తెలుగు సాహితీ వైభవం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని, ఆయన లేని లోటు తీరిందని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు రంగస్థల కళాకారులు, ప్రజ్వలిత సంస్థ సభ్యులు పాల్గొన్నారు. మరి కీర్తిశేషులు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ గారు మరి తెనాలిలో పట్టణ కళాకారుల సంఘం అధ్యక్షుడిగా ఉండి మరి ఉభయ రాష్ట్రాల్లోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా కళాకారుల సంఘానికి ఒక సంఘ భవనం ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి ఆయన. మరి అటువంటి వ్యక్తి లేని లోటు మా అందరికి కూడా కళాకారుల సంఘానికి తీరని లోటు. అదే కాకుండా ఆయన ఎన్నో కార్యక్రమాలు పరిషత్తులు జరిపారు. ఆంధ్రనాట కళా పరిషత్తు కూడా మన మున్సిపల్ హై స్కూల్లో పెట్టి మరి ఎన్నో సంవత్సరాల తర్వాత మరి ఆంధ్రనాట కళా పరిషత్తు నిర్వహించిన మహానుభావుడు ఆయన. ఇవన్నీ కాకుండా తర్వాత ప్రజ్వలిత అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థలో తెలుగుని భాషని మీద ఉన్న అభిమానంతో కాలేజీ స్టూడెంట్స్ని అందరిని తీసుకొచ్చి మరి గౌతమ్ గ్రాండ్లో ఉదయం పూట టిఫిన్లు భోజనాలన్నీ కూడా పెట్టి రాబోయే తరానికి ఈ భాషను ఇదవ్వకుండా చేయాలన్న ఉద్దేశంతో ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉభయ రాష్ట్రాల్లో ఉన్న మహా కవులందరినీ కూడా ఏ ఒక్క కవి కూడా లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్క కవి అనేవాళ్ళు తెనాలి వచ్చి ఆ కార్యక్రమాలు చేసి ఎన్నో సాహితీ సదస్సులు నిర్వహించిన గొప్ప వ్యక్తి నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ గారు మరి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మరి తెలుగు నాటక రంగానికి ఎంతో ఎనలేని సేవ చేశారు. వారు 2 రాష్ట్రాల్లో కూడా దుర్గాప్రసాద్ గారి పేరు అట్లా నిలిచిపోయింది. వారు మరణించినప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని పేపర్లో కూడా అన్ని వార్తాపత్రికల్లో వారి పేరును, వారు చేసిన సేవలను, కార్యక్రమాలను ప్రచురించడం జరిగింది. అంతటి మహానుభావుడు మరి ఆయన లేని లోటు మా తెనాలికి చాలా తీరని లోటు. మాకు మా ప్రజల సభ్యులకి ఎంతో లోటుగా ఉంది. మరి వారిని స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మరి మా విడిచి వెళ్ళిన మా సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడేందుకు వందలు, వేలు, లక్షలు కాదు, కోట్ల విలువ చేసే వ్యాక్సిన్ అవసరం. అస్వార్ గురుదత్త అనే బాలుడికి ఆ తల్లిదండ్రుల వేదన తీర్చేందుకు, ఆ బాలుడికి వైద్యం లభించేందుకు సమిష్టిగా స్వచ్ఛంద సంస్థలు తమ వంతు తోడ్పాటుకు కృషి చేస్తున్నాయి. తెనాలి చెంచుపేటకు చెందిన చిన్నారి అస్వార్ గురుదత్త అనే బాలుడు తీవ్రమైన జన్యువాది డుచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ డిఎండితో బాధపడుతున్నారు. ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి విముక్తికి చికిత్స కోసం సుమారు 26 కోట్ల విలువైన ఇంజెక్షన్ అత్యవసరమని తెలిసిన వైద్యులు ఈ క్రమంలో శ్రీ గీతాంజలి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ ఎన్ సుబ్రహ్మణ్యం తమ వంతుగా పాఠశాల తరఫున విరాళాలు సేకరించడంతో పాటు చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించడానికి కూడా ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో గీతాంజలి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి చిన్నరావూరు ప్రాంతమంతా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా చిన్నారి అస్వార్థకు అవసరమైన చికిత్స త్వరగా అందించాలని ఆకాంక్షించారు. చిన్నారి అస్వార్థ ప్రాణాలను కాపాడేందుకు ఎవరికి వారు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో తోడ్పడాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఒక విచిత్రమైనటువంటి డిసీజ్తో బాధపడుతున్నారు. దానికి సంబంధించి ఒక ఇంజెక్షన్ ఖరీదు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ వ్యాధి నిర్మూలన కోసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది సేవా సంస్థలు కానివ్వండి, ఎన్ఆర్ఐస్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఈ బాబు యొక్క ఆ ఇంజెక్షన్ ఆ వ్యాధి నిర్మూలనకి సహాయ సహకారం అందించడానికి ముందుకు రావాల్సిన కోరుతున్నాము. దానిలో భాగంగా ఈరోజు తెనాలిలోని చిన్నరావూరు తోట శ్రీ గీతాంజలి పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థ తన వంతు సహాయ సహకారాలతో తన విద్యార్థులు
వారు దాచుకున్నటువంటి పాకెట్ మనీ కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి సేకరించిన డబ్బులు కానివ్వండి, మరి మా యొక్క ఉపాధ్యాయులు కానివ్వండి, మా సంస్థ తరపు కూడా కొంత ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చాము. దీని సందర్భంగా ఈరోజు చంద్రావూరు తోటలోని అన్ని ప్రాంతాల్లో వీధుల్లో ర్యాలీ నిర్వహించి ప్రజలు అవగాహన కల్పిస్తున్నాము. కాబట్టి ఈ బాబు యొక్క ప్రాణాలు కాపాడినటువంటి బాధ్యత మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. నా పేరు హరీష్, బాబు పేరు అశ్వర్త్ గురుదత్త. బాబుకి డిఎండి, డ్యూషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధి వచ్చింది. ఇది ఒక ప్రాణాంతకమైన జన్యుపరమైన వ్యాధి. కండరాలు అనేవి పెరిగే కొద్దీ బాబు పెరిగే కొద్దీ డ్యామేజ్ అవుతా బాబు నడవలేని స్థితికి వెళ్ళి లంగ్స్, హార్ట్ రెండు ఫెయిల్ అయ్యి ఇబ్బంది పడాల్సింది వస్తుంది. దీనికి డాక్టర్ ఇది అనేక చోట్ల విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, రెయిన్బో బంజారా హిల్స్ హాస్పిటల్, దాని తర్వాత ఇక్కడ అంతా చూపించిన తర్వాత బెంగళూరులో మంచి డాక్టర్ ఉన్నారంటే అక్కడికి వెళ్ళి సంప్రదించడం జరిగింది. బాబుకి ఇట్లా ఒక ఇంజెక్షన్, ఎల్విడిస్ జీన్ థెరపీ అనే ఇంజెక్షన్ ఇస్తే 4 సంవత్సరాల లోపు 4 సంవత్సరాలకి ఈ ఇంజెక్షన్ ఇస్తే బాబు ప్రాణాలని కాపాడగలుగుతామని చెప్పడం జరిగింది. బాబుకి ఇప్పుడు ప్రజెంట్ 3 సంవత్సరాలు 9 నెలలు. ఒక 4-5 నెలల్లో బాబుకి ఈ ఇంజెక్షన్ ఇప్పించగలిగితే బాబుని ఈ డిఎండి అనే మహమ్మారి నుంచి బయటపడేయగలుగుతాము, బాబు ప్రాణాలను దక్కించుకోగలుగుతాము. దీనికోసం మనకి సహకరించిన సుబ్రహ్మణ్యం సార్, ప్రిన్సిపల్ ఆఫ్ గీతాంజలి స్కూల్కి చాలా కృతజ్ఞతలు సార్. దాని తర్వాత మన పిల్లలు కూడా, గీతాంజలి స్కూల్ పిల్లలు కూడా చాలా వరకు అందరూ వాళ్ళ పాకెట్ మనీ కానీ, దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ని చెప్పించుకోవడం కానీ ఇలా మనకి ఆర్థిక సాయం చేశారు. దాని తర్వాత అలానే ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా ఈ చిన్రావూరులో ఇలా పబ్లిక్ ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మన తెనాలి ప్రజలందరూ, దాని తర్వాత హెచ్సివి, దాని తర్వాత సిటీ కేబుల్ వీళ్ళందరూ కొద్దిగా ముందరకు వచ్చి ఇలా హెల్ప్ చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు అండి. దయచేసి మా బాబు ప్రాణాలని కాపాడుకోవడానికి అందరూ సహకరిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. సేవ్ అశ్వర్త్. ప్రాంగణాల ఎంపిక ద్వారా అరుదైన అవకాశాలను ఏఎస్ఎన్ విద్యార్థులు 5 అందిపుచ్చుకున్నారని, ఇది కళాశాలకు ఎంతో గర్వకారణమని ఏఎన్ఎస్ విద్యాసంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యాసంస్థల చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, గత 26 సంవత్సరాలుగా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగంలో బయటకు వెళ్లేలా ఐటీ కంపెనీలకు అవసరమైన స్కిల్స్ లో ప్రత్యేక శిక్షణ ఇస్తూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇస్తున్నాం. క్రమంగా తాజాగా బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ చేస్తున్న 5 ఫైనల్ ఇయర్ విద్యార్థులు మంచి ప్యాకేజీతో ఉద్యోగులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ర మాట్లాడుతూ, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి పెద్ద ఐటీ కంపెనీలలో మంచి శాలరీతో జూన్లో జాబ్లో చేరే అవకాశం లభించినట్లు తెలిపారు. అనంతరం ఉద్యోగ విజేతలైన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో బీసీఏ మరియు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న 5 విద్యార్థులు ఈ పరిస్థితుల్లో ఒక 6 ఐటీ జాబ్స్కి, అది కూడా మంచి ప్యాకేజెస్తో సెలెక్ట్ అవటం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. మనందరికీ బాగా తెలిసిన విషయం, ఐటీ సెక్టర్ ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ జాబ్స్ చాలా కష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫరెంట్ టూల్స్ ఇంట్రడ్యూస్ అవటం మూలంగా ప్రతి ఐటీ కంపెనీ కూడా వాళ్ళ రిక్రూట్మెంట్స్ మీద చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాయి. చాలా తక్కువ మందిని మాత్రమే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మా ఫైనల్ ఇయర్ బీసీ అండ్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు డెలాయిట్, అలానే టీసీఎస్ ఇగ్నైట్ అండ్ ఇన్ఫోసిస్ ఐటీ జాబ్స్కి 5 విద్యార్థులు సెలెక్ట్ అవటం అనేది సంతోషంగా తెలియజేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా మంచి ప్యాకేజెస్తో పాటు ఇమీడియట్ జాయినింగ్స్ వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. జూన్లోనే వీళ్ళకి రిజల్ట్స్, ఫైనల్ రిజల్ట్స్ రాగానే జూన్లోనే వీళ్ళు ఉద్యోగం చేరే అవకాశం కూడా కనపడుతుంది. ఈ సందర్భంగా చాలా కష్టమైన ప్రాసెస్లో చాలా కష్టపడి సెలెక్ట్ అయిన పిల్లలందరినీ కూడా 5 కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ ట్రైనింగ్కి కావాల్సిన మెటీరియల్స్, ఆన్లైన్ మెటీరియల్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని కాలేజీకి తీసుకునే సపోర్ట్ ఇస్తున్న మా చైర్మన్ శ్రీ శివకుమార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్కసారి విద్యార్థులందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ఒక అద్భుతమైన రిజల్ట్ని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ సాధించటం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఈరోజు జాబ్ ఆపర్చునిటీ బాగా తగ్గిపోవటం. 2 days బ్యాక్ ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీ, ఐటీ కంపెనీ కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగాల్ని తగ్గించుకుంటున్నాం, ఇంకా కొంచెం ముందుకెళ్ళి
బహుశా క్యాంపస్ సెలక్షన్స్ ఉండవేమో అనే విధంగా కూడా ఒక పెద్ద మల్టీనేషనల్ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ అనౌన్స్ చేయడం కూడా చూసాం. అయితే ఈ 26 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఐటీ కంపెనీస్లో ఏషియన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం, మరి ముఖ్యంగా ఈ సంవత్సరం టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ డెలాయిట్ కంపెనీలో కానీ 6 స్టూడెంట్స్ ఐటీ జాబ్స్ని, అది కూడా ఒక మంచి ప్యాకేజ్తో 4,20,000 శాలరీ ప్యాకేజ్తో కోర్స్ అయిపోయిన వెంబటే నెక్స్ట్ మంత్లో జాయిన్ అయ్యే విధంగా రావటం అనేది కాలేజ్ మేనేజ్మెంట్ నేను ఎంతో సంతోషపడుతూ ఉన్నాను. ఈ మంచి రిజల్ట్ని రామచంద్రారు నిజంగా ఇక్కడ మనం స్టూడెంట్స్ని అనలైజ్ చేసినప్పుడు స్టూడెంట్స్ కాలేజీ మీద, కాలేజీలో జరిగే ప్రోగ్రామ్స్ మీద, ఎందుకంటే ఇంత భారీ ఎత్తున ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ భద్రత కల్పించడం అంటే కేవలం యూనివర్సిటీ ప్రిస్క్రైబ్డ్ సిలబస్తో సాధ్యమయ్యే పని కాదు. యూనివర్సిటీ ప్రిస్క్రైబ్డ్ సిలబస్తో పాటు కాలేజీ ఎడిషనల్ కంపెనీస్ ఏం కోరుకుంటున్నాయో ఆ విధంగా ట్రైన్ చేయటమే. ఆ చేయగల సత్తా సామర్థ్యత రామచంద్రారి టీంకు ఉండబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున యూనివర్సిటీ కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే డిగ్రీ లెవెల్లో 1000 ఉద్యోగాల్ని తీసుకొచ్చే ఒక గొప్ప కాలేజీగా ఏషియన్ కాలేజ్ తీర్చబడింది. ప్రతి విద్యా సంవత్సరం వలె ఈ విద్యా సంవత్సరం కూడా కళాశాల ఫైనల్ సంవత్సర విద్యార్థులు వివిధ కంపెనీలో ఉద్యోగాలు సాధించడం సదావకాశమని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల అధ్యక్షులు బొల్లిముత్త అమరేశ్వరరావు అన్నారు. తెనాలి బుర్రిపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంలో కళాశాల అధ్యక్షులు బొల్లిముత్త అమరేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 15-16 తేదీలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో కళాశాల విద్యార్థులు టాటా ఎలక్ట్రానిక్, ముత్తూట్ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, హెచ్డిపి ఫైనాన్స్ సర్వీసెస్, స్టాఫ్ జోన్ హెచ్ఆర్ సొల్యూషన్స్, బిఎస్బి నెక్స్ట్ జెన్ ల్యాబ్స్ కంపెనీలో ఉన్నత ఉద్యోగాలకు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. బీఎస్సీ, బీసీఏ మరియు బీకాం విభాగాలలో 97% విద్యార్థులు వివిధ కంపెనీలో ఉద్యోగాల్లో సాధించడం కళాశాలకి గర్వకారణమన్నారు. ప్రిన్సిపల్ చింతల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలు సాధించేందుకు వీలుగా కళాశాలలో విద్యార్థులకు ప్రథమ సంవత్సరం నుండే ఇస్తున్న ప్రత్యేక శిక్షణ విద్యార్థులను ఎంతగానో తోడ్పడిందని అన్నారు. ఉత్తీర్ణత, మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాలు సాధించే ప్రణాళికాబద్ధమైన విద్యాబోధన కళాశాలలో కొనసాగుతుందని అన్నారు. ఇంజనీరింగ్కు దీటుగా డిగ్రీ స్థాయిలో విద్యార్థులు చక్కని ఉద్యోగాలు సాధిస్తున్నట్టుకు ఈ విజయమే నిదర్శనమని అన్నారు. కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ తమకు కళాశాల మేనేజ్మెంట్, అధ్యాపకులు అందించిన సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఉచిత నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ బొల్లిముంత శివరామకృష్ణ, శ్రీసుధా, బి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గత వారం ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన క్యాంపస్ డ్రైవ్లో ప్రియదర్శిని డిగ్రీ కళాశాలకు చెందిన 55 మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో అనగా టాటా ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి సంస్థల్లో 55 మంది ఉద్యోగాలు సాధించినందుకు గర్వంగా వారందరినీ అభినందిస్తున్నాం. వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత సంవత్సరం కూడా ఎంఎన్సి కంపెనీస్ అయిన టీసీఎస్లో కళాశాలకు సంబంధించిన 18 మంది టీసీఎస్లో నియమించి వారందరూ కూడా జాబ్లో చేరి మంచి శాలరీస్తో జాబ్లో చేరి జాబ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అలానే ఈ సంవత్సరం కూడా టీసీఎస్లో చాలామంది ఎగ్జామ్ రాశారు, సెలెక్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారని తెలియజేయడానికి ఆనందిస్తున్నాం. ఇప్పుడు ఈ సెలెక్ట్ అయిన వారందరికీ మే 1వ తారీఖు లోపు జాయినింగ్ లెటర్స్ ఇచ్చి వారి జాబ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ సందర్భంగా సెలెక్ట్ అయిన విద్యార్థులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి తల్లిదండ్రులని వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ విజయాలను సాధించడం వెనుక ఉన్న కాలేజ్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ నెల 15, 16 తేదీల్లో స్థానిక ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగినటువంటి మెగా క్యాంపస్ డ్రైవ్ కార్యక్రమానికి మరి మా కళాశాల నుంచి విద్యార్థులందరూ హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కళాశాలలో జరిగిన 2 రోజులు జరిగినటువంటి ఆ డ్రైవ్లో వివిధ రకాల కంపెనీలు రావడం జరిగింది. మరి ఆ కంపెనీస్లో మా కళాశాల విద్యార్థులు అత్యుత్తమంగా పెర్ఫామ్ చేసి మరి మంచి ప్లేస్మెంట్స్ సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు తెనాలిలోని మా ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో
ఈ విద్యార్థులకు ఒక అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ జరిగిన మెగా డ్రైవ్లో మా విద్యార్థులు అందరూ కూడా మరి చక్కటి ఆ పెర్ఫార్మెన్స్ చూపించి మరి ఎక్కువ మంది సెలెక్ట్ అవడానికి కళాశాల యాజమాన్యం మరి మొదటి సంవత్సరం నుంచి అంటే తృతీయ సంవత్సరం వరకు వాళ్ళకి ఇచ్చేటువంటి సిఆర్టీ క్లాసెస్ కానీ ట్రైనింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా సహాయకారిగా పనిచేసినాయని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కళాశాలలో ప్రతి విద్యార్థికి మొదటి సంవత్సరం నుంచే మరి ఇలాంటి క్లాసెస్ అన్నీ కండక్ట్ చేయడం వలన వాళ్ళు ఏ విధమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇలాంటి ప్లేస్మెంట్స్ డ్రైవ్ కానీ అటెండ్ అయినప్పుడు వాళ్ళు చక్కగా పెర్ఫామ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకి ఇలాంటి సహాయ సహకారాలు అందించినటువంటి కళాశాల స్టాఫ్ మెంబర్స్కి మరియు విద్యార్థులకు, ఎందుకంటే కళాశాల అంతా చేసినప్పటికీ కూడా వారి యొక్క సహకారం లేనిదే ఇవన్నీ కూడా మేము ఏం చేయలేము. మరి అలా సహకరించినటువంటి విద్యార్థులకి మరియు వారి తల్లిదండ్రులకి కూడా మరొకసారి మా కళాశాల తరపున అభినందనలు తెలియజేస్తూ. నమస్కారం అండి అందరికీ. నేను ప్రియదర్శిని కాలేజ్లో డిగ్రీ చదువుతున్నాను, BCA కంప్యూటర్స్ చదువుతున్నాను. గత వారంలో క్యాంపస్ డే కండక్ట్ చేయడం జరిగింది మా కాలేజ్లో. చాలా కంపెనీలకి నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. చాలా వాటిలో సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు నాకు 2 ఆఫర్ లెటర్లు రావడం జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్లో అండ్ టెక్ సొల్యూషన్స్లో కూడా రావడం జరిగింది. ఈ 2 కాదు, టెక్ మహీంద్రాలో కూడా సెకండ్ రౌండ్ కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇంకా జెన్ స్కూల్లో కూడా సెలెక్ట్ అయ్యాను సార్. ప్రియదర్శిని కాలేజ్ నుంచి నేను ఒక్కడినైతే 4 ఆఫర్ లెటర్స్ వచ్చినాయి ప్రస్తుతానికైతే. గత 15-16 తారీఖున ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్లో పోల్ డ్రైవ్ అనేది జరిగింది. దాంట్లో నేను టాటా ఎలక్ట్రానిక్స్లో అయితే సెలెక్ట్ అయ్యాను. 2 డేస్లో అనేది ఆఫర్ లెటర్ ఇస్తారు. అలానే నా రోల్ వచ్చేసరికి జూనియర్ టెక్నీషియన్ అండ్ మై శాలరీ వచ్చేసరికి 2.4 lakhs per annum, ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ అకామిడేషన్. నాకు చాలా హ్యాపీగా ఉంది MNCలో మంచి జాబ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. మొన్న 14, 15, 16 జరిగిన ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ప్లేస్మెంట్స్లో మంచి ప్లేస్మెంట్ సాధించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అండ్ మాకు ఫస్ట్ ఇయర్ నుంచి మా యొక్క కాలేజు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, గ్రూప్ డిస్కషన్స్ కానీ, మార్క్ ఇంటర్వ్యూస్ కానీ కండక్ట్ చేసి మాకెంతో మోటివేట్ చేస్తూ మాకు ఈ రకంగా ఉద్యోగాలు సాధించడంలో చాలా సహకారం చేసింది. చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన డ్రైవ్లో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. మాకు ఎన్నో కంపెనీస్ నుంచి ఆపర్చునిటీస్ రావడం కూడా జరిగింది. అక్కడ ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, BSB నెక్స్ట్ జెన్ ల్యాబ్ అండ్ టెక్ మహీంద్రా వాటిలో మేము పార్టిసిపేట్ చేశాము. వాటి నుంచి మాకు రెస్పాన్స్ మంచిగానే వచ్చింది. సో మేము TCS ఎగ్జామ్స్ కూడా రాసి వాటిని కూడా క్లియర్ చేయడం జరిగింది. వాటి యొక్క ఇంటర్వ్యూ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. శాసన మండలి వ్యవహార శైలి మండలి గౌరవానికే అప్రతిష్ట పాలు చేసే విధంగా ఉందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ శాసన మండలి చైర్మన్ వ్యవహార శైలిపై తమదైన స్పందన వ్యక్తం చేశారు. మండలి సభ్యులు తమ శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తానని మండలి సమావేశంలో ప్రకటించిన నేపథ్యంలో ఆ రాజీనామాను చైర్మన్ ఆమోదించకపోవడం, ఆ సభ్యుడు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ వేస్తే ఆ పిటిషన్కు కౌంటర్ వేయకపోవడంతో కౌంటర్ ఎందుకు వేయలేదని హైకోర్టు 10,000 రూపాయల పెనాల్టీ వేస్తూ ఉత్తర్వులు ఇచ్చే పరిస్థితికి అర్థం పరమార్థం ఏమిటని అన్నారు. మండలి చైర్మన్ అధ్యక్ష స్థానంలో ఉన్నవారు ఏ పార్టీ నుంచైనా రావచ్చని, సభ హక్కులు కాపాడాల్సిన బాధ్యత చైర్మన్పై ఉంటుందని అన్నారు. ఇటువంటి వైఖరి వల్ల సభ గురించి, సభ్యుల గురించి ఏమనుకుంటారని ప్రశ్నించారు. మండలి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అధ్యక్ష స్థానంలో ఉన్నవారికి ఉందా లేదా అని ప్రశ్నించారు. సభ ద్వారా చట్టాలను తయారు చేసి అమలు చేయాల్సిన వారే చట్ట ఉల్లంఘన జరిగేలా వ్యవహరిస్తే ప్రజలు ఎలా ఆలోచిస్తారని, ఆ ఆలోచన మీరే కల్పించారనే భావన వ్యక్తం చేశారు. ఈ అంశంపై సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత అధ్యక్షునిపై ఉందన్న భావనను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ వ్యక్తం చేశారు. సభా హక్కులను, సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యతను అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్మన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. సభ మర్యాదని, సభా హక్కుల్ని కాపాడాల్సినటువంటి చైర్మన్ గారు, సభను న్యాయబద్ధంగా నడపాల్సినటువంటి చైర్మన్ గారు, సభ్యుల యొక్క హక్కుల్ని కాపాడాల్సినటువంటి చైర్మన్ గారు, మరి వారి హక్కుల్ని కాపాడలేకపోగా కనీసం ఆయన హైకోర్టులో ఆశ్రయించి పిటిషన్ వేస్తే ఆ పిటిషన్లో కౌంటర్ వేయకపోగా ఈ రోజున ఎందుకు వేయలేదు అని చెప్పి 10,000 రూపాయలు పెనాల్టీ, అంటే ఇట్స్ లైక్ ఏ పనిష్మెంట్. ఈ రోజున
హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే దాని అర్థం పరమార్థం ఏమిటి అని చెప్పి నేను ఈ రోజున ఒక శాసన మండలి గౌరవాన్ని కాపాడే శాసనసభ్యుడిగా మండలి యొక్క గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తమరి మీద ఉందా లేదా అనేది నేను అడుగుతా ఉన్నాను. మనం ఏ పార్టీ నుంచైనా గెలవచ్చు, పార్టీ అభ్యర్థులుగా ఉండవచ్చు. ఒక్కసారి అధ్యక్ష స్థానంలో కూర్చున్న తర్వాత, చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నిష్పక్షపాతంగా వ్యవహరించవలసినటువంటి ఆవశ్యకత మీ మీద ఉందా లేదా? మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ బాధ్యతని మీరు విస్మరిస్తున్నారా, లేక మీ తత్వమే అదా? సభ్యుల యొక్క గౌరవాన్ని, సభా గౌరవాన్ని కోర్టుల్లో ప్రశ్నించుకునే పరిస్థితికి వస్తే ప్రజలు సభ గురించి ఏమనుకుంటారు, సభలో ఉన్న సభ్యుల గురించి ఏమనుకుంటారు? సభ ద్వారా చట్టాన్ని తయారు చేసి చట్టాలని అమలుపరచాల్సినటువంటి మనమే చట్ట ఉల్లంఘన జరుగుతూ ఉండే విధంగా న్యాయాన్ని విఘాతం కలిగేలాగా వ్యవహరిస్తున్నప్పుడు సభ విధానం ఏమిటి అనేది ప్రజలు ఆలోచించుకునే అవకాశం మీరు కల్పిస్తున్నారనే భావన, సభ హక్కుల్ని ఉల్లంఘన కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది అనే ఉద్దేశంతో సభకి అగౌరవాన్ని తీసుకురావద్దని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, గ్రామ పంచాయతీలో 5,000కు మించి ఓచర్ ద్వారా ఖర్చు చేసే అవకాశం లేదని, పంచాయతీలో జమా ఖర్చులన్నీ కూడా సక్రమంగా ఉండాలని తెనాలి మండలం పెదరావూరు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ శుక్రవారం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పేర్కొన్నారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో శుక్రవారం రాత్రి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ గ్రామ పంచాయతీ జమా ఖర్చులపై ఆరా తీశారు. ప్రతి అంశం రికార్డు పరంగా సక్రమంగా ఉండాలి అన్నారు. జమా ఖర్చుల జాబితా లోపభూయిష్టంగా ఉందని ఆడిట్ జరిపిస్తామని అన్నారు. గ్రామ పంచాయతీ ద్వారా ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రయోజనకరంగా ఉండాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. నచ్చినా నచ్చకపోయినా నేను ప్రజల్లో ఉన్నట్టు పెట్టేస్తాను. మంత్రి గారి నోటీసులో పెట్టేస్తాను, మీడియాకు కూడా ఇచ్చేస్తాను. తప్పు జరగడానికి వీల్లేదు, అనవసరమైన ఖర్చులు పెట్టడానికి వీల్లేదు. అసలు ఇట్లా సభలు కూడా లేవు. పైన టెంట్లు గింట్లు ఏ హంగామా తహసీల్దార్ వస్తే ఏం లేవు. నాకు మామూలుగా ప్లాస్టిక్ చేసినా నేను కూర్చొని ఆనందంగా ఫీల్ అవుతా. నాకు ఈ ఖర్చు కూడా లేదు, ఫ్యాన్ లేకపోయినా పర్లేదు, వద్దు, అసలు ఈ ఖర్చులు కూడా పెట్టవాలి. నేను ఇక్కడ ఎందుకు పెడదామన్నానంటే ఇక్కడైతే అందరూ వస్తారు, అక్కడైతే ఎవరు రాలేము, అంతే తప్ప ఇట్లాంటి ఖర్చులు. లైట్ కావాలి కాబట్టి లైట్ పెట్టండి, నేనేం మాట్లాడుతున్నామో మా నాకు తెలియదు. మైక్ కంపల్సరీగా పెట్టండి. మిగతా ఏ ఖర్చు అనవసరంగా పెట్టవద్దు. ప్రతి విషయం ఏదైతే మురికి కావాలో పూడికి తీయట ఖర్చు 2,21,660 తీసారా? మురికి కావాలి పూడికల్లో తీస్తే మంచిదే. తీసారో లేదో ప్రజలందరూ వాట్సాప్ గ్రూప్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడి నుంచి కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవాలి. నా పరిపాలన అంతా ప్రజలతో కూడుకున్న పరిపాలనే నాది. నాకేమీ రూపాయలు అంతం అవసరం లేదు. నాకు ఊరిని ఏదో రాసేసుకుని పెట్టేయడానికి లేదు. 5,000 రూపాయలకు మించి ఏ ఖర్చు పెట్టినా ఓచర్తో పెట్టకూడదు. 5,000 రూపాయల లోపు మాత్రమే ఓచర్, దాటితే బిల్లు ఉండాల్సిందే. అది కూడా జిఎస్టీ బిల్లు ఉండాలి. ఏది పడితే అది పెట్టేస్తే నేనైనా పెట్టేస్తా. సో ఎక్కడో ఏదో లోపభూయిష్టంగా ఉంది. ఈ చదవంగానే లోపభూయిష్టంగా ఉంది. ప్రభుత్వం మనం ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి దాని సక్రమ నిర్వహణ చేసి ప్రతి రూపాయికి జనానికి లెక్క చెప్పకపోతే మనం ఈ పోస్టులో ఉండడం బెస్ట్ అని నేను భావిస్తున్నాను. నా మటుకు నా టైంలో నేను ఇక్కడ పరిపాలన చేసినంతకాలం స్పెషల్ ఆఫీసర్గా టీకెట్స్ లేదా నా దాంట్లో పెట్టండి, నా దగ్గర నుంచి తీసుకోండి. నేను వస్తే నా వాటర్ బాటిల్ కూడా పెట్టబాకండి. మళ్ళీ నన్నేమి ప్రేమగా చూసుకోవద్దు, నాకు అది అవసరం లేదు. నా కార్లో నేను వాటర్ తీసుకుంటాను. ఓకేనా? ఇదే చెప్పదలుచుకున్న ప్రజలకి. ఇందులో ఉన్న ప్రతి రూపాయి ఖర్చు ఏదైతే కనిపిస్తుందో దీని మీద ఆడిట్ చేపిస్తా ప్రజల సమక్షంలో. ప్రజలే దీనికి సాక్ష్యం కూడా ప్రజలే. ఆ వచ్చే అధికారి కూడా ఆఫీసులో కూర్చొని వెళ్ళే అధికారిని పిలవను. ఇక నుంచి నా సభ అంతా వారానికి ఒకసారి రోడ్డు మీదే సభ, ఆఫీసుల్లో లేదు. రోడ్డు మీద ప్రజల మధ్య కాలనీలో పెడదాం. చిన్నపల్లె పెద్దపల్లె అందరినీ పోగు చేయండి.
ఆఫీస్ అవర్స్ వదిలేండి, ఆఫీస్ అవర్స్లోనే ఉంటాను అనుకోబాకండి. ప్రజలు ఎప్పుడుంటే అదే మన సమయం, ప్రజల కోసమే మనం పనిచేస్తున్నాం. అదొక స్టాఫ్ దృష్టిలో పెట్టుకోండి. మెప్మా రీసోర్స్ పర్సన్లు పట్టణ ప్రజలకు హోమ్ కంపోస్ట్ పట్ల అవగాహన కలగచేయాలని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ జె రామప్ప నాయుడు సూచించారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన హోమ్ కంపోస్ట్పై అవగాహన కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ కమిషనర్ జె రామప్ప నాయుడు మెప్మా రీసోర్స్ పర్సన్స్కు హోమ్ కంపోస్ట్ డబ్బాలు, శానిటరీ సిబ్బందికి చెప్పులను పంపిణీ చేశారు. ఆయా వార్డుల ప్రజలకు హోమ్ కంపోస్ట్పై అవగాహన కల్పించి అందరూ హోమ్ కంపోస్ట్ తయారు చేసే విధంగా చూడాలని అన్నారు. హోమ్ కంపోస్ట్ ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు, ఆరోగ్య శాఖ అధికారి మొవ్వా యేసుబాబు, మెప్మా సీఎం ఎం విజయకుమారి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సెక్రటరీలు, శానిటరీ మేస్త్రీలు, సిఓలు, ఆర్పీలు పాల్గొన్నారు. పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఈరోజు పట్టణాన్ని శుభ్రం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. సో వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య భద్రతలో భాగంగా అనేక రకాల కార్యక్రమాలను మున్సిపాలిటీ తరఫున ఏర్పాటు చేస్తున్నాం. సో గౌరవ మంత్రివర్యులు మరి స్థానికంగా మాకు కొన్ని సిఫార్సులు చేయడం జరిగింది. వాళ్ళకి ప్రతి ఏటా ఇవ్వాల్సినటువంటి సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ, చెప్పులు కానీ ఇట్లాంటివన్నీ కూడా సకాలంలో ఇవ్వమని కూడా చెప్పున్నారు. ఆ ప్రకారంగా గతంలో బట్టలు అవి ఇచ్చున్నాం, ఇప్పుడు చెప్పులు ఇస్తున్నాం. సో రాబోయే సంవత్సరానికంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తిరిగి మళ్ళీ బట్టలు మరియు చెప్పులు, ఆయిల్స్, సబ్బులు ఇవ్వడానికి కావాల్సినటువంటి అంచనాలను కూడా రెడీ చేసుకున్నాం. ఆ ప్రకారంగా సో వచ్చే నెలలో మిగతా ఈ సంవత్సరానికి కూడా, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి మా వర్కర్స్కి అండ్ ప్రజలకి అందరికీ కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున కోరేది ఏంటంటే, మన అనేక రకాలుగా ఎండల తీవ్రత ఉంది కాబట్టి, చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ బయటికి సకాలంలో ఇంటికి వచ్చేలాగా, అంటే 11 గంటల లోపే ఇంటికి వచ్చేలాగా, అట్లాగే నీళ్లు వెంట తీసుకుని వెళ్ళేలాగా, సో ఎండాకాలంలో ప్రయాణాలను తక్కువగా ఉండేలాగా వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా టార్గెట్ పెట్టి, సెక్రటరీస్ కూడా టార్గెట్ పెట్టి హోమ్ కంపోస్టింగ్ డబ్బాలను కూడా ప్రతి ఇంటికి చేరవేస్తాం. సో ఆ హోమ్ కంపోస్టింగ్ని అన్ని ఇళ్లల్లో కూడా తడి చెత్తని ఎరువుగా మార్చుకునేటువంటి కార్యక్రమాన్ని తెనాలి పురపాలక సంఘంలో ఒక యుద్ధ ప్రాతిపదికన దశల వారీగా విస్తరిస్తాం. దీంతో తడి చెత్త అనేటువంటిది మాకు మున్సిపాలిటీ వరకు రాకుండా ఇళ్లల్లోనే ఎరువుగా తయారు చేయించాలనేదే మా ముఖ్య ఉద్దేశం. రాబోయే రోజుల్లో దీనివలన ఇళ్లల్లో ఉండేటువంటి ఈ యొక్క మొక్కలకి ఎరువు తయారు చేయడమే కాకుండా మున్సిపాలిటీ వర్కర్స్ కూడా ఈ తడి చెత్తను మేనేజ్ చేయడానికి తక్కువగా అవకాశం ఉంటుంది, వాళ్ళకి కూడా పనిభారం కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ రకంగా తెనాలి పురపాలక సంఘం దశల వారీగా హోమ్ కంపోస్టింగ్ని విస్తృతం చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేమందరం విజ్ఞప్తి చేసేది కూడా ఇదే. ప్రతి ఒక్కరూ కూడా హోమ్ కంపోస్టింగ్ విధానాన్ని పాటించి తడి చెత్తను మున్సిపాలిటీకి ఇవ్వకుండా మీ ఇళ్లలోనే దాన్ని మేనేజ్ చేసుకోవాలని చెప్పి యాజ్ ఎ మున్సిపల్ కమిషనర్గా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలో వేంచేసి ఉన్న సుదీర్ఘ ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ జీవధ్వజ కళాపూర్ణ కార్యక్రమం విశేష పూజలతో నిర్వహించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ధ్వజస్తంభం జీర్ణావస్థకు చేరుకున్న క్రమంలో ఆలయ కమిటీ నూతన ధ్వజస్తంభ నిర్మాణం చేయ సంకల్పించిన నేపథ్యంలో గురువారం రాత్రి ఆలయ ప్రాంగణంలో జీవధ్వజ కళాపర్ణ పూజలు విశేషంగా నిర్వహించారు. అలపత్తి శ్రీకృష్ణ దంపతులు యజ్ఞ పూజలు నిర్వహించారు. భక్తులు, దాతల సహాయ సహకారాలతో త్వరలోనే నూతన ధ్వజస్తంభం ప్రతిష్ఠించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, అలపర్తి సుధాకర్, హెచ్సివి ఛానల్ అధినేత కరణం వెంకటేశ్వరరావు, కనగాల సాంబశివరావు, కనగాల శ్రీను, మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కడియాల నందకిషోర్, ఉన్నం అప్పయ్య, శేషుబాబు, ఉన్నం అశోక్, అమరా వెంకటేశ్వరరావు, జాలాది సిద్ధయ్య, వేణుగోపాల స్వామి యూత్ తదితర సభ్యులు పాల్గొన్నారు. జీవధ్వజము జీర్ణమైన సందర్భంగా ఆ జీవధ్వజములకు కళాప్రదర్శన చేసి ఆ ప్రదేశంలోనే నూతన జీవధ్వజాన్ని 3 సంవత్సరాలలోపు మేము ఏర్పాటు చేస్తాము. అప్పటి వరకు కూడాను జీవధ్వజ కళలు బాలాలయ జీవధ్వజంలోనే ఉంటాయి. కావున ఈ యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమం మొత్తం నెరవేర్చి
సంఘ ప్రతిష్ట మహాకృపాల కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తయ్యేటట్టు మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి స్వామివారి ప్రార్థించిన నమ్మకలను. తెనాలి నియోజకవర్గ తెలుగునాడు ట్రేడ్ యూనియన్కు నూతనంగా ఎంపికైన సభ్యులు కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపి పార్టీ ప్రతిష్టతను మరింత పెంచాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ సూచించారు. తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ టీఎన్టీయూసీ నూతన కార్యవర్గం చేత ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ క్రమంలో టీఎన్టీయూసీ చైర్మన్గా జిలాని, నియోజకవర్గ అధ్యక్షునిగా తాడిపోయిన హరిప్రసాద్, మండల అధ్యక్షులుగా కొండారెడ్డి రామారావు, కొల్లిపర మండల అధ్యక్షునిగా గోవతోటి పౌలేషు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. టీఎన్టీయూసీ ట్రేడ్ యూనియన్ నూతన కార్యవర్గం కార్మికుల సమస్యల పట్ల, వారి హక్కుల పరిరక్షణ పట్ల క్రియాశీలక సేవలు అందిస్తూ పార్టీ ప్రతిష్టతను పెంచేలా సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూష్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర, నల్లిబోయి నాగేశ్వరరావు, కుదరవల్లి శ్రీనివాసరావు తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తొలుత కార్యాలయం వద్ద విశేషంగా బాణాసంచ కాల్చి టీఎన్టీయూసీ కార్మిక సంఘం సభ్యులు సందడి చేశారు. ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. గ్రామీణ ప్రాంతంలో చేతి వృత్తులు ఎవరైతే చేసుకుంటా ఉన్నారో అసంఘటిత కార్మికులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ సంఘటితపరచాలి. వాళ్ళ హక్కుల్ని కూడా మనం కాపాడాలి. వాళ్ళ హక్కులు ఎక్కడ కూడా కాలు రాసే విధంగా మనం వ్యవహారం చేయకుండా వాళ్ళందరికీ కూడా అన్ని రంగాల్లో కూడా వారికి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ యొక్క హక్కులను కాపాడేదానికి ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎన్నో చట్టాలను తీసుకొచ్చింది. ఆ చట్టాలని అమలు చేసే విషయంలో మనందరికీ తెలుసు. ఈ రోజున ఇన్సూరెన్స్ పాలసీని వీళ్ళందరికీ కూడా వర్తించేలాగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. అన్ని రంగాల్లో కూడా అసంఘటిత కార్మికులందరికీ కూడా న్యాయం జరగాలనేదే మన ఉద్దేశం. వాళ్ళన్నిటి పట్ల కార్మిక సంఘాల యొక్క ఐక్యతని కాపాడుకుంటూ కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలని నినదించుకుంటూ మాత్రమే కాకుండా వాళ్ళందరికీ ఏది అవసరం, ఎలాంటి అవసరం ఉంది, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను ఏ రకంగా పరిష్కరించగలుగుతామని చెప్పి మీరు పెద్ద ఎత్తున వాళ్ళ తరఫున మీ అందరూ కూడా శ్రమ చేయాల్సిన అవసరం. వాళ్ళ యొక్క కోరికల యొక్క సాధన కోసం మనం ఒక పార్టీగా ఉద్యమించి వాళ్ళందరి యొక్క సమస్యలని పరిష్కరించేందుకు ఈ కూటమి నాయకత్వం ఉంది అనే భావన కలగజేసేదానికి మీరు ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాలి, ఆలింగనం చేసుకోవాలి, వాళ్ళందరితో అనుబంధాలు ఏర్పరచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఈ నూతన కార్యవర్గాన్ని కోరుకుంటూ మేము అత్యంత అభిమానించే నాయకుడు మా ఆలపాటి రాజా గారి ఆశీస్సులతో ఈరోజు టీఎన్టీయూసీ పట్టణ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో కార్మికులందరికీ కలుపుకొని కార్మికుల సమస్యల్ని ప్రభుత్వంతో చర్చించి వాళ్ళందరి సమస్యలు తీర్చే విధంగా నేను ముందుకెళ్తానని, ఈ విధంగా కొత్తగా ఏర్పడిన నూతన కమిటీని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ సమన్వయంతో ముందుకు సాగుతానని ఈ విధంగా ప్రమాణం చేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మా గురువర్యులు, మాకు అత్యంత అభిమానించే నాయకుడికి ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కొల్లిపర మండలం, తెనాలి రూరల్ మండలం, తెనాలి నియోజకవర్గం అన్ని వింగుల నుంచి కూడా టీఎన్టీసీ కొల్లిపర మండలంలో 10 మందితో కమిటీ, తెనాలి రూరల్ మండలంలో 10 మందితో కమిటీ, తెనాలి టౌన్లో 10 మందితో కమిటీ, తెనాలి నియోజకవర్గం 18 మందితోటి సుమారుగా 48 మందితోటి కమిటీ ఏర్పడింది. రాబోయే రోజుల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో జిలాన్ ఖాన్ గారు ఈ రోజున టీఎన్టీసీ పట్టణ అధ్యక్షులుగా వారు, కొల్లిపర మండలం పోలీస్ గారు, అట్లాగే రూరల్ మండలం రెడ్డి గారు అందరం కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ రోజున బాబు గారు ఎన్నో రకాల పాలసీలు అసంఘటిత కార్మికుల కోసం పెట్టారు. వాటన్నిటిని కూడా మేము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కానివ్వండి, స్టేట్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ
చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన పెట్టిన పథకాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అసంఘటిత కార్మికులకి చేరే విధంగా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వాతావరణంలో ఉష్ణోగ్రతల శాతం రోజుకు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో వేసవి దాహార్తి తీర్చేందుకు పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ వారాహి అమ్మవారి ఆలయ ప్రాంగణం వద్ద పాదచారులకు చలివేంద్రం సేవలను ప్రారంభించారు. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం గ్రామాల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలనే విధానానికి పిలుపునిచ్చిన క్రమంలో జాతీయ పంచాయతీ దినోత్సవ సందర్భంగా శుక్రవారం కొలిపర మండలం కుంచవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వారాహి మాత ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్ర సేవలను గ్రామ కార్యదర్శి అడప నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాదచారులకు చల్లటి రక్షిత మంచినీతో పాటుగా మజ్జిగ పంపిణీ చేశారు. ఎస్ చిన్నపరెడ్డి కోటి శర్మ దంపతుల వితరణతో ఏర్పాటు చేసిన చలివేంద్ర ప్రారంభ కార్యక్రమంలో శ్రీ వారాహి అమ్మవారి ఆలయ ధర్మకర్తలు తన్నీరు శ్రీనివాస్ బాబు, శివ నాగమల్లేశ్వరి దంపతులు, యోగాచార్య ముద్దాబతుని రమణయ్య, చందు అభ్యన్న, గోపి, సుబ్బారావు, నాంచారయ్య, వెలువల బసవకోటేశ్వరరావు, ఏటీఎం శ్రీను గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నాగేశ్వరరావు, కుంచవరం గ్రామ పంచాయతీ కార్యదర్శిని. ఈరోజు నేషనల్ పంచాయతీ రాజ్ డే సందర్భంగా మన కుంచవరం గ్రామంలో శ్రీ తన్నీర్ శ్రీనివాస్ బాబు గారు, అదే వారి పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, అట్లాగే చిన్నపరెడ్డి గారు, కోటేశ్వరమ్మ గారుల ఆర్ఓ ప్లాంట్ ఇక్కడ దానం చేశారు. సో ఇక్కడ ఈ రోజున చలివేంద్రం అనేది ప్రారంభించబడింది. సో ఈ చలివేంద్రంలో ఈరోజు మజ్జిగను మంచినీరు ప్రారంభించారు. ఈ ఎండాకాలం అన్నాళ్ళు వీళ్ళు ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళకి మా పంచాయతీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా సిరిగిరి చిన్నపరెడ్డి గారు, అలానే వారి ధర్మపత్ని కోటేశ్వరమ్మ గారు ఈ పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్కి ఆర్ఓ ప్లాంట్ దానం చేశారు. వాళ్ళు బహుకరించారు. చేసినందుకు ఈ గ్రామ ప్రజలకి వాటర్ మేము ఉచితంగా ఇస్తున్నాం. అట్లానే ఫంక్షన్స్కి కానీ మిగతా కార్యక్రమాలు ఏది జరిగినా కానీ మనం ఆర్ఓ ప్లాంట్ ద్వారా వాళ్ళకి గ్రామస్తులందరికీ కూడా ఉచితంగా వాటర్ పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇవాళ నేషనల్ పంచాయతీ డే సందర్భంగా ఇక్కడ మజ్జిగ, అట్లానే ఇవాళ వాటర్ ప్లాంట్ నిరంతరం కూడా ఈ సమ్మర్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు కూడా జరుగుతాయి. ఇవే కాకుండా ఇక్కడ ఈ పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారాహి అమ్మవారి దేవాలయం, బాబా మందిరం, స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, అట్లానే సివిల్స్ ప్రిపరేషన్ ఒక బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉంది, కళ్యాణ మండపం, వారాహి అమ్మవారికి పొంగళ్ళు చేసుకోవడానికి పొంగళ్ళ షెడ్ ఒకటి, పొంగళ్ళకి భవనం, అట్లానే సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్, గోశాల, వృద్ధాశ్రమం, ఇన్ని రకాలైన మల్టిపుల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. భవన నిర్మాణానికి సహకరించినటువంటి వంగ జయరామరెడ్డి గారు, వారి ధర్మపత్ని సీతాకుమారి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి, అట్లానే ఇప్పుడు నిర్మాణం అవుతున్నటువంటి ఈ ప్రాంగణంలో రకరకాలు, అట్లానే మెడికల్ కూడా ప్రాచీన వైద్యం, నాడీ వైద్యానికి సంబంధించినటువంటి రీఫ్లెక్సాలజీ, మర్మకళకు సంబంధించినటువంటి ప్రతి నెల కూడా ఒక 5 రోజులు ఇన్పేషెంట్ క్యాంప్ జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా ఈ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందని చెప్పేసి అని, వీటన్నిటికి కూడా ప్రధానంగా మాకు పూజ్యులు గురువుగారు శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి వారి సౌజన్యంతో, వారి ఆశీస్సులతో జరుగుతున్నాయి. కుంచవరం గ్రామంలో వారాహి దేవస్థానం ఆధ్వర్యంలో చల్లటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈ వేసవిలో చల్లని మజ్జిగని ప్రజలందరికీ కూడా అందజేయడానికి పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీనివాస్ బాబు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాం. అంబియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవ వేడుకలు గురువారం రాత్రి స్కూల్ ప్రాంగణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని అంబియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ ఇషాద్ పర్యవేక్షణలో డైరెక్టర్ సబ్మా ఆధ్వర్యంలో పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో మండల విద్యాశాఖ అధికారులు మేకల లక్ష్మీనారాయణ, జయంత్ బాబు, పార్వతీలు ఆత్మీయ అతిథులుగా పాల్గొని విద్యా సంస్థ సాధిస్తున్న విద్యా ప్రగతిని ప్రశంసించారు. చిన్నాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాల ప్రిన్సిపాల్ మంజు మాలయ బహనాలు గడించిన విద్యా సంస్థ సాధించిన ప్రగతిని వివరించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. feel very happy to be part of this school community. In this short time, I have had the chance to meet our authorities, correspondent Dr. Isha sir, Director Salma madam, teachers, interact with students and get a glimpse of the work that goes here. I have total 7 years experience, and in that 5 years experience as a vice principal in Kerala at Sri Narayana Central School, Kollam. And I look forward to working together with all of you in the days ahead, learning, growing and taking this institution forward. All are educated persons. We want to show education is a
very important role played in the present scenario. Without education, we can't do anything. Education is the pillar. Education is one of the support one for the parents to grow the students, to earn the students in the future, and they mold their career in the bright way. We have a proper education, then our career will be step up. We don't have any proper education, our career will be stepped down. The parents of this school, they think that this is the suitable place and a good place for them to grow in this school. So actually, we use the words properly. It wet the eyes and touch the heart, warm the heart. మనం ఉపయోగించేటువంటి మాటలు సక్రమంగా ఉంటే ఆ మాటలు మన కళ్ళని తడిపేస్తాయంట, మన యొక్క హృదయాన్ని వెచ్చపరుస్తాయంట. పిల్లలు చెప్పేటువంటి మాటలు కావచ్చు, వాళ్ళు ప్రదర్శించేటువంటి ప్రోగ్రాంలు కావచ్చు, అప్పుడు ఆనందంతో మీ కళ్ళు చెమరుస్తాయి. అదేవిధంగా మరి మన హృదయం కూడా చక్కని అంటే వెచ్చదనాన్ని ఇస్తుందంట. అటువంటి వర్డ్స్ నేర్చేటువంటి ప్లేస్ ఇది. సో ఐ కంగ్రాచులేట్ ద పేరెంట్స్ హూ ఆర్ గ్యాదర్డ్ హియర్, హూ జాయిన్ ద చిల్డ్రన్ ఇన్ దిస్ స్కూల్. ద బిలీఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ పిల్లలు మనం చేరుస్తాం. ప్రిన్సిపల్ గారు ఓపెనింగ్ రిమార్క్స్లో స్కూల్ గురించి చెప్పారు. ఒక స్కూల్ అనేది ఆల్రౌండ్ డెవలప్మెంట్ని పిల్లవాళ్ళు ఎప్పుడైతే పెంపొందిస్తుందో అది స్కూల్ అన్నారు. ఇలా ఎక్కడా కూడా ప్రిన్సిపల్ గారు తన ఓపెనింగ్ రిమార్క్స్లో మేము అలా చెప్తున్నాం ఇలా చెప్తున్నాం ఎడ్యుకేషన్ అలా ఉంటుందనే చెప్పలేదు. ఏం చేస్తే పిల్లవాడికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుందనే చెప్పారు. సో దాన్ని బట్టి అసలు మేనేజ్మెంటు స్కూల్ని ఎలా రన్ చేస్తుందనేది చెప్పొచ్చు. వార్షికోత్సవం నిర్వహిస్తున్నామంటే గతంలో ఏం జరిగింది, ఏం సాధించాం, నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ ఏంటి, ఆ టార్గెట్ని ఎలా రీచ్ అవ్వాలనే దానికోసం ఇది వార్షికోత్సవాన్ని నిర్వహిస్తాం. ఆ క్రమంలో మన పాఠశాల అధినేత విధు గారు, ప్రిన్సిపల్ గారు అందరూ కూడా సక్సెస్ఫుల్ ప్లాన్తో పాఠశాలను సక్సెస్ఫుల్గా రన్ చేయాలని కోరుకుంటూ, I used to spend time in school. I used to observe every minute thing, every minuscule things. I used to observe the skies, the stars. I used to observe why the color of the sky changes. I used to ask questions to my mother. Why moon is in round shape? What's inside the sun? How beautiful the flowers are. My mother encouraged me, why don't you ask these questions at school? And I had a very humble beginning. మానవ జాతి దుఃఖం నుండి విముక్తి పొందాలనే సంకల్పంతోనే శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ను కృషి చేశారని శ్రీ అచ్యుత దాసాజీ పేర్కొన్నారు. శుక్రవారం తెనాలి మండలం బురిపాలెంలోని శ్రీ కల్కి సేవా ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు అచ్యుత దాసాజీ పర్యవేక్షణలో వైదికుల వేద మంత్రోచ్చరణల మధ్య భక్తి ప్రపత్తులతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్యుత దాసాజీ మాట్లాడుతూ మానవ జాతి సుభిక్షత లోక కళ్యాణం కోసం శ్రీ కల్కి సేవా ఆలయం నిర్మితమైందని, కార్యక్రమంలో భాగంగా శ్రీ కల్కి ఆలయ మహాకుంభాభిషేకం, శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్ల శాంతి కళ్యాణం తదితర పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెనాలి, బుర్రిపాలెం చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సర్వదేవ పరంజ్యోతి కల్కి దివ్య మంగళ దర్శనం చేసుకున్నారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి నూతన జీవధ్వజ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు ఈ నెల 27 నుంచి 29 వరకు జరిపేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హోమాల కోసం ప్రత్యేక యాగశాలను ఏర్పాటు చేశారు. తొలి రోజున అమ్మవారికి భగవత్ ప్రార్థనతో ప్రారంభించి రెండో రోజు విశ్వక్షేణ ఆరాధన, చివరి రోజు బుధవారం 10:27 నూతన జీవధ్వజ ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించనున్నారు. తదుపరి అన్న సమారాధన చేయనున్నారు. దీని కొరకు ప్రాంగణంలో మహిళలు రంగవల్లులు రంగులు దిద్దుకున్నారు. కార్యక్రమానికి సంబంధించిన పత్రాలను నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు యార్లగడ్డ శ్రీనివాసరావు, కొండపనేని మురళీకృష్ణ, ఏమినేని కోటేశ్వరరావు, మరిదు రామయ్య, కొండపనేని నాగహర్ష, కొండపనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ
అర్చకులు సాయి మాట్లాడారు. పోయిన సంవత్సరం ఏప్రిల్ మే నెలలో ధ్వజస్తంభం వేణుగోపాల స్వామి గుడి మంచికల్పూడి గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి గుడిలో ఉన్న ధ్వజస్తంభం పక్కకు ఒరగటం జరిగింది. దాన్ని ప్రక్షాళన చేసి మధ్యలో మూటమది రావటం మూలన కొద్దిగా లేట్గా కార్యక్రమాలు చూసుకుని దేవస్థానం అంతా కూడా రెన్యువేట్ చేసి ధ్వజస్తంభాన్ని మళ్ళీ రేపు 29వ తారీఖున పునఃప్రతిష్ఠ చేయడానికి అని చెప్పి కార్యక్రమం పూనుకున్నాం అందరం కూడాను. సంస్థల సహకారంతో, దాతల సహకారంతో గవర్నమెంట్ ధ్వజస్తంభానికన్నా గవర్నమెంట్ ఇచ్చిందండి అమౌంట్. ఇన్వేషన్, ఈ పెయింట్స్ ఇవన్నీ వీటికి దాతలందరి సహకారంతో అన్నదానానికి కూడా 29వ తారీఖున అన్నదాన కార్యక్రమం ఉంది. 27వ తారీఖు పొద్దున భగవత్ ప్రార్థనతో మొదలై 28వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి ధ్వజస్తంభాన్ని ఊరేగింపుగా గ్రామోత్సవం చేసి 10 గంటల 27 నిమిషాలకి ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ కార్యక్రమం అండి. అంగరంగ వైభవంగా ఊళ్ళో చేయాలని చెప్పేసి గ్రామ పెద్దలు, ఊళ్ళో వాళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ కూడా కూనుకుని ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి భక్తులందరినీ కూడా రావాలని చెప్పేసి మనవి చేస్తున్నాం అండి. నెల నుంచి అంకురార్పణ వగైరాలు స్టార్ట్ అవుతాయి. అకల్మష హోమం, అంకురార్పణ, వృత్తిగరణ ఇవి అవుతాయి. 28 వృత్తిక హోమాలు వాటితో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 29 10 గంటల 22 నిమిషాలు ఏమో ఉంది. అప్పుడు ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కోసం ఇద్దరు అపూర్వ సోదరులు ఇద్దరు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి కొండపనేని సుబ్బారావు గారి కుమారుడు మురళి, 2 కొండపనేని శ్రీనివాసరావు కుమారుడు నాగహర్ష. వీళ్ళు ప్రజల యొక్క సహకారంతో, వాళ్ళు కేవలం వాళ్ళిద్దరనే కాదు, ప్రజల యొక్క సహకారం, ఇంకా వాళ్ళ కమిటీ మెంబర్లు ఉన్నారు, వాళ్ళ పేర్లు నాకు తెలియవు, తెలుసుకుని మీరు ఆ పేర్లు దాన్ని గట్టిగా ఈ రోజు వరకు శ్రమించి దాన్ని చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం యాగశాల చూశారు కదా, రేపటి నుంచి 27 నుంచి హోమాలు ఉంటాయి. 29 సాయంత్రం నుంచి దేవాలయం ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉత్సవాలు, ధ్వజారోహణ, తరువాత మరుసటి దినం కళ్యాణం, 3వ రోజు ఉత్సవం, 4వ రోజు పవళింపు సేవ, అభిషేకోత్సవాలు మొత్తం కూడా జరుగుతుంది. పూర్ణాహుతి. ఇది సింపుల్గా మీకు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. దుగ్గిరాల మండలం కంటంరాజు కోండూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి చిలువురు గ్రామానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ బయోఫర్ సీఈఓ రంగిశెట్టి జగదీష్ బాబు 1,50,00,000 విరాళం ఇటీవలే అందించారు. ఈ విషయంపై శుక్రవారం ఆలయ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్, రంగిశెట్టి ఫౌండేషన్ చైర్మన్ కవి గంగాశ్రీ, డాక్టర్ రంగిశెట్టి రమేష్ బాబు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కోసంనేని శ్రీలలిత, ఆలయ ట్రస్ట్ దేవాభక్తుని రంగప్రసాద్, మాజీ డిప్యూటీసీ సభ్యురాలు ఏల జయలక్ష్మి, గ్రామ పెద్దలు తోటకూర సీతారామయ్య, అలపాటి రాజేంద్ర, ఆలపాటి శ్రీనివాసరావు, పొలిమిట్ల రత్నగిరిరావు, ఏమినేని కోటేశ్వరరావు, మాలెంపాటి వెంకటేశ్వరరావు, రైల్వే ఉద్యోగి గోపాలం శ్రీనివాసరావు, గాజుల శ్రీనివాసరావు, పేరూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అమ్మవారి దేవస్థానానికి గత సంవత్సరం సుమారుగా 4 కోట్లు ఖర్చు పెట్టేసి అమ్మవారి దేవస్థానం పూర్తి చేయడం జరిగింది. దీనిలో భాగంగా తూర్పు గాలిగోపురం మాత్రమే నిర్మించడం జరిగింది. ఇంకా నిర్మించవలసిన నిర్మాణాలు ఏమిటి అంటే పడమర గాలిగోపురం, అలాగే రాతి అనివేటి మండపం తూర్పు వైపున, అలాగే ప్రాకార మండపం, ఇవన్నీ కూడా నిర్మించాల్సింది ఉంది. అలాగే ప్రాంగణంలో సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఎలక్ట్రికల్ వ్యవస్థ ఇవన్నీ కూడా నిర్మించాల్సి ఉంది. ఇది సుమారుగా 10 నుంచి 12 కోట్లు అవుతుందని చెప్పి అంచనాలు ఇంజనీరింగ్ విభాగం వారు అంచనాలు వేసి ఉన్నారు. దానికి తగ్గట్లుగానే లోకేష్ గారిని సంప్రదించడం జరిగింది. లోకేష్ గారు ప్రథమ భాగంగా 6 కోట్ల రూపాయలు దేవాలయం అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. అలాగే భక్తుల నుంచి కూడా విరాళాలు చాలా అధిక మొత్తంలో ఇప్పటికే మేము తీసుకుని ఉన్నాము. సుమారుగా 2 కోట్ల రూపాయలు భక్తుల నుంచి విరాళాలు సేకరించి ఉన్నాము. దీనిపైన స్థానికంగా చిలువూరు గ్రామస్తుడైన రంగిశెట్టి జగదీష్ గారిని సంప్రదించున్నాము. అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరి ఉన్నాము. మేము అడిగిందే తరంగా ఆయన సుమారుగా 1.5 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ కూడా మేము దేవాదాయ శాఖ కమిషనర్ గారికి పంపించి ఉన్నాము. వచ్చే నెలలో సుమారుగా అంటే మే చివరికి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మొదలు పెడతాం. నారా లోకేష్ గారి యొక్క నిర్వహణలో, వారి ప్రభుత్వ పనితీరులో చక్కగా రోడ్లు అన్నీ కూడా బాగా చక్కగా రూపుదిద్దుకుంటున్నాయి. గారు కూడా ఈ దేవాలయానికి ఎంతగానో సహకరిస్తున్నారు. 1971లో ఇక్కడ అమ్మవారు బయటపడింది. మేము అప్పుడు బాగా చిన్నవాళ్ళం. అప్పటి నుంచి కూడా జనజన ప్రవర్ధమానం అవుతూ కూడా అమ్మవారి గుడి కొత్త కాంతులతో బాగా సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోవడం జరిగింది. మరి ఊళ్ళల్లో గుండా భక్తులు రావడం వల్ల కొంచెం శాంతి భద్రతల సమస్యలు,
ట్రాఫిక్ సమస్యలు, మరి ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ రోడ్డు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి నారా లోకేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాము. రావడానికి అనేక మార్గాలు, చుట్టూ ఉన్న రోడ్స్ అన్ని అయితే అయిపోయినాయి, కానీ ఇంకా కొన్ని రోడ్స్ అన్ని కూడా కావాల్సినవి ఉన్నాయండి. ఇప్పుడు మంచికలపూడి నుంచి డైరెక్ట్ గా మానపూడికి రెడ్నాలెట్స్ పక్క నుండి కూడాను ఒక రోడ్డు కొంత ఫార్మేషన్ చేసి ఆగిపోయి ఉంది. మొత్తంగా అది కనుక చేసినట్టయితే కనుక అటు నుండి వచ్చే వాళ్ళకి చాలా దగ్గర దారి. అలాగే గుంటూరు నుండి రావడానికి కూడాను ఇంతకుముందు కంటరాజు కొండూరు నుంచి కూడా మన ఈ మధ్యనే లోకేష్ గారితో కొంత రోడ్డు కన్స్ట్రక్షన్ అయిపోయింది. మధ్యలో కొంత భాగం మాత్రమే కలవాల్సి ఉంది. ఈ రోడ్డు కలిపితే ఇంకా చాలా బాగా గ్రామాల మధ్యలో నుంచి కాకుండా గ్రామాల మధ్యలో వస్తూ ఉంటే అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కనుక ఈ రోడ్స్ అన్ని వేసుకుంటే ఇక తదనంతర కాలంలో ఈ రోడ్ ఈ గుడి ఇంకా బాగా డెవలప్ అవుతుంది, ఇంకా బాగా భక్తులకి అందుబాటులో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలా మన మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలంలో కాళీ అమ్మవారి గుడికి ఎన్నో ప్రాంతాల నుంచి భక్తులు వేంచేస్తూ ఉంటారు. భక్తుల సౌకర్యార్థం కూడా చాలా వరకు రోడ్లన్నీ కూడా కంప్లీట్ అయ్యవచ్చున్నాయి. ఇంతే పెండింగ్ రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ 3 గ్రామాల ప్రజలే కాదు దుగ్గిరాల మండలంలోని పెద్దలందరం కలిసి మిగతా గుడి నిర్మాణ పనులు కానివ్వండి, రోడ్ల నిర్మాణం కానీ చేపట్టడం జరుగుతుంది. మంగళగిరి డిపో నుంచి ఒక ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేస్తే యాత్రికులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మేము లోకేష్ గారిని కోరుతాము. ఈ డెవలప్మెంట్ విషయంలో అందరం కలిసే డెవలప్ చేసుకుంటానికి ముందుంటామని గ్రామం చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ సహకరిస్తారని తెలియపరుస్తున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారైన లోకేష్ గారు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేయంగానే వచ్చి అమ్మవారి దర్శనానికి పూజకి అటెండ్ అయ్యి సంతృష్టి చెందారు. మళ్ళా రెండోసారి కూడా వచ్చి చాలా సంతోషం వ్యక్తం చేసి గుడి అభివృద్ధికి ఆయన సహకారం అందిస్తున్నారు. అసలు రంగిశెట్టి ఫౌండేషన్ వాళ్ళు మొదటి నుంచి అండగా ఉండి వాళ్ళు కూడా ఈ డెవలప్మెంట్కి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇది అమౌంట్ కాకుండా కూడా వేరే విధానం కూడా వాళ్ళు సహకరిస్తున్నారు. అయితే గవర్నమెంట్ ద్వారా మేము కోరుకునేది ఏంటి, ప్రయాణ సౌకర్యార్థం నంబూరు నుంచి గుంటూరు రోడ్డుకి లింక్ రోడ్డు డెవలప్ చేయమని కోరుతున్నాము. ప్రజ్వలిత సంస్థ వ్యవస్థాపకులు పట్టణ కళాకారుల సంఘం మాజీ అధ్యక్షులు నాగుల వెంకట దుర్గా ప్రసాద్ జయంతి వేళ శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో అన్నదాన సేవలు నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో దుర్గాప్రసాద్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కుటుంబ సభ్యులు అన్నార్థులకు అన్నదాన సేవలు నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో నిర్వహించిన అన్నదాన సేవలో తొలుత కుటుంబ సభ్యులు నాగల దుర్గాప్రసాద్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ మీరావలి, టి సూర్యనారాయణ, మునిపల్లి వంశీ, కొలకనూరు శ్రీను, పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు నాగళ్ళ దుర్గాప్రసాద్ గారిది జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర శివలింగ స్వామి భక్త బృందం కుర్రాసీని గారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం జరిపి వాళ్ళ విగ్రహం దగ్గర కూడా పూలమాలలు వేసి ఆయనకి అందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాం. ఈరోజు రంగస్థల వ్యవస్థాపకులు నాగళ్ళ దుర్గాప్రసాద్ గారి జయంతి సందర్భంగా ఈరోజు శివలింగ స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర పేదలకు అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. నాగళ్ళ దుర్గాప్రసాద్ గారు కళాకారులకు ఎన్నో సేవలు చేశారు. అలాగే మన తెనాలి పట్టణంలో రంగస్థల కళాకారులని ఒక సంస్థను పెట్టి ఎంతోమంది కళాకారులకి ఆదర్శంగా నుంచొని ఎన్నో నాటిక ప్రదర్శనలు చేయించారు తెనాల్లో. ఈరోజు ఆయన లేపడం చాలా బాధాకరం. కళాకారులకి ఎంతో అండదండలుగా ఉండే గొప్ప నాయకుడు కోల్పోవడం చాలా బాధాకరం. అలాంటి వారు ఇంకా ముందుకు వచ్చి రంగస్థలాలని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటూ నాగళ్ళ దుర్గాప్రసాద్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా మా శివలింగ స్వామి భక్త బృంద సేవా సమితి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్నదాత సుఖీభవ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు అనాథులు ఉంటారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ మధ్యాహ్న కాలంలో అన్నదాన కార్యక్రమం విశేషం. మరి పేరుతో పరిచయం లేని గొప్ప మనసున్న వ్యక్తి, మరి కళాకారులు సంఘాలకి ఎంతో అండ ఉన్న ప్రజ్వలిత వ్యవస్థాపకులు మరి శ్రీ నాగళ్ళ దుర్గాప్రసాద్ గారి జయంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు వారి మిత్రుల సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మ శాంతి చేకూరి వారి మిత్రులపైన వారి కుటుంబ సభ్యులపైన వాళ్ళ కళాకారులపైన వారి ఆశీస్సులు వెళ్ళవేళ్ళు ఉండాలని చెప్పేసి వారి సేవలను స్మరించుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పార్టీ కార్యాలయం ద్వారా నిర్వహించే గ్రీవెన్స్ లో వచ్చే అర్జీల సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తాం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తూర్పు కాలువలో కలుషిత వ్యర్థాలు తొలగించే పనులకు శ్రీకారం. పనులను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్ జై రామాపల్ నాయక్.
ప్రజ్వలిత వ్యవస్థాపకులు నాగళ్ల వెంకట సూర్యప్రసాద్ జయంతి వేళ ఘనంగా నివాళులర్పించిన కళాకారులు, అన్నదాన సేవలు నిర్వహించిన కుటుంబ సభ్యులు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.